ఏ పేరెంట్స్‌కైనా వాళ్ళ పిల్లల విషయంలో ఒక ప్రౌడ్ మూమెంట్ ఎప్పుడు ఫీల్ అవుతారంటే, ఏదైనా ఒక యాక్టివిటీ, ఏదైనా ఒక మూమెంట్ విషయంలో మనలాగా వాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు, లేదు మనకన్నా ఎక్కువ వాళ్ళు మూమెంట్ ఫార్వర్డ్ అవుతున్నారు అన్నప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ ఎలా ఉంటదంటే మాటల్లో చెప్పడానికి రాదు కదా! ఆబ్వియస్‌లీ రాయల్ వాళ్ళ నాన్నగారు పెయింట్స్ విషయంలో, డ్రాయింగ్ విషయంలో, ఆర్ట్స్ విషయంలో ఫైన్ ఆర్టిస్టిక్ ప్రొఫెషనల్ లాగా చేస్తారు. రాయల్ చిన్నప్పటి నుంచి కూడా గేమ్స్, అదర్ యాక్టివిటీస్ కన్నా కూడా ఆర్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్ ఈ విషయాల్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్‌గా ఉంటూ ఉండేవాడు. ఆ ఇంట్రెస్ట్ వాడిని ఈ స్టేజ్‌కి, ఈ ఫినిషింగ్ స్టేజ్‌కి వాడు సిగ్నేచర్ పెట్టే స్టేజ్‌కి తీసుకొచ్చింది అంటే మాకొక ప్రౌడ్ మూమెంటే కదా! వాళ్ళ స్కూల్‌కి సంబంధించిన కాలేజ్ తాలూకా లెక్చరర్ ఎవరో రిటైర్ అవుతూ ఫంక్షన్ జరుగుతూ ఉంటే మెమరబుల్ మూమెంట్ లాగా రిమెంబర్‌గా ఉండేటట్లుగా ఏదన్నా ఆర్ట్ వేసి ఇవ్వమని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్తే వాడు చక్కగా చేసి ఇలా వాడు సిగ్నేచర్ మూమెంట్ని కూడా ఫీల్ అయ్యి ఆవిడికి ప్రజెంట్ చేశాడు. ఆ టీచర్ గారి స్టూడెంట్ కాకపోవచ్చు రాయల్, బట్ ఆవిడికి ఈ ఆర్టిస్టిక్ ప్రజెంటేషన్ చేయగానే ఆవిడ ఫీల్ అయిన ఫీల్ అనేది ఆవిడికి లైఫ్ టైం గుర్తుండిపోతే చాలు అనేదే మా ఫీల్. రాయల్ చేసిన డ్రాయింగ్ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి.